ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి తిరుమల క్షేత్రంలో వైసీపీ నేతల మహా అపచారాలు, 2023 నాటి సీసీ ఫుటేజ్తో వాస్తవాలు వెలుగులోకి, భక్తుల హుండీలో వేసిన డబ్బుతో 100 కోట్ల రూపాయల చోరీ, జగన్ ఆయాంలో పరకామణిలో భారీగా అవకతవకలు. ఇది టీడీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో గత 4-5 రోజులుగా ఈ అంశానికి సంబంధించే, పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇంకా ప్రతిష్ట దిగజార్చే విధంగా నారా లోకేష్ గారు కానీ వాళ్ళ అఫీషియల్ మీడియా కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పెట్టినటువంటి పోస్టర్లోనే కొన్ని నిజాలు ఉన్నాయి. ఏంటనేది మీకు చాలా క్లియర్గా కొన్ని ఆధారాలు, వేరే ఆధారాలు కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, 2023 నాటి సీసీ ఫుటేజ్తో వాస్తవాలు వెలుగులోకి. వాళ్ళు ఇప్పుడు తిప్పుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. అంటే ఈ శ్రీవారి ఉండి లెక్కింపుకు సంబంధించి 2023లోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఓకే, అంటే అంతకుముందు వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఆ రాలేదు అనే విషయాన్ని ఇప్పుడు ఎవరైతే సీసీ ఫుటేజ్లో దొంగతనం చేస్తూ దొరికాడో ఆ రవికుమార్ అనే వ్యక్తి చెప్పాడు, గత 20 సంవత్సరాలుగా నేను దొంగతనం చేస్తా ఉన్నాను ఇదే రకంగా అని చెప్పి. అంటే నిజం వీళ్ళే ఒప్పుకున్నారు కదా. పైగా 100 కోట్ల పైన చోరీ అంట. అక్కడ దొరికింది ఎంత? ఆ రవికుమార్ అనే వ్యక్తి ఆ అమెరికన్ డాలర్లు తీసుకుని దాని విలువ ఎంత? 72,000 రూపాయలు. వీళ్ళు ఎంత రాశారు? 100 కోట్ల రూపాయలని. జగన్ హయాంలో పరకామలో భారీగా అవకతవకలంట. ఇంకేం అవకతవకలని చూపించలేదు. మరి వీళ్ళు చూపించాలి కదా. గత 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే అక్రమాలు, మరి మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి గతంలో మీరే ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఈ వీడియోతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్తున్నటువంటి వీడియో ఒక్కసారి చూడండి మీరు కూడా. ఏంటో ఆ వీడియో అనేది ఇదిగోండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఆ అమెరికన్ డాలర్లు తీసి దాచుకుంటున్నటువంటి క్లిప్పింగ్ అది. టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్కడ ఆ రవికుమార్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ టైం పట్టుబట్టాడు, 2023లో పట్టుబడ్డాడు. 2023 ఏప్రిల్ 29న ఆయన పట్టుబడ్డాడు అక్కడ. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ తప్పు చేయాలని అనుకుంటే, వాళ్ళతో చేతులు కలపాలనుకుంటే, స్వామివారి సొమ్మును 100 కోట్లు దోచుకోవాలనుకుంటే ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తుంది? ఆ వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకుంటారు? మరి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే ఆ వ్యక్తి గతంలో ఏ రకంగా అయితే చేశాడో వాటన్నిటికి సంబంధించి నేను ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిని స్వామివారికి గిఫ్ట్ రూపంలో ఇస్తానని చెప్పిన తర్వాత మరి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏ రకంగా స్వామివారికి గిఫ్ట్ రూపంలో మరి ఆ సొమ్ముని అందజేశారు అవి కూడా మీకు చూపిస్తా ఆధారాలు. ఆ డీడీ రూపాయలు ఏ డేట్న ఎంత ఆస్తి ఎక్కడెక్కడ మీకు చూపిస్తా. ఇక్కడ ఈ అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ వ్యక్తి పైన. అప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా పరకామణిలో డబ్బులు లెక్కిస్తున్నప్పుడు మరి రవికుమార్ అనే వ్యక్తి దొరికాడు అని చెప్పి. ఓకే, అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎప్పుడు కేసు నమోదు చేశారంటే 2023 మేలో ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. 2023 మేలో. ఇది ఏప్రిల్ 29న జరిగింది. అప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే 2023 జూన్లో టీటీడీ మరొక తీర్మానం చేసుకుంది. ఈ వ్యక్తి ఏదైతే తను అక్రమంగా సంపాదించిన ఆస్తులు స్వామివారికి నేను గిఫ్ట్ రూపకంగా ఇస్తానని ఏదైతే చెప్పారో దీనికి సంబంధించి ఒక తీర్మానం చేసుకున్నారు, సుమారుగా 14 కోట్ల రూపాయలు. అయితే మరి ఊరికే ఆషామాషికం చేసుకోలేదు. ఇది వీటన్నింటినీ తీర్మానం చేసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత లోక్ అదాలత్లో మరి కేసు పరిష్కారం జరిగింది. అంటే చాలా పారదర్శకంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇది పరిష్కారం చేయబడినటువంటిది. ఇది స్వామివారికి అతను ఇష్టపూర్వకంగా ప్రాయశ్చిత్తంగా 14 కోట్ల రూపాయలు మరి స్వామివారికి డీడీ రూపంలో గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఎక్కడ దోచుకున్నట్టు? సో వాటికి సంబంధించిన వివరాలు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం ఉట్టి మాటలు చెప్తే కరెక్ట్ కాదు కదా, వాటి ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇక్కడ కూడా చూడండి, పరకామణిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫోటో ఇది. అంటే అంతకుముందు వరకు పరకామణి అనేటువంటిది లేదు, జగన్ గారు వచ్చిన తర్వాతనే. అంటే తిరుమల పవిత్రతను కాపాడడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో భాగం ఇదొకటి. పరకామణి భవనం తేదీ 28/9/2022 ప్రారంభకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు చేతగాలే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నెంబర్ 2572 డేట్ 12/5/2023. ఓకే, ఇక్కడ 13 హౌసెస్ ఫ్లాట్స్ 8, 5, 8, 6, 8, 16, 8, 17 అండ్ 15/22
పశుపర్తి మనోరమ అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్, సత్యపల్లి తిరుపతి అర్బన్ తిరుపతి సుమారుగా 5,66,40,000 రూపాయల ప్రాపర్టీ డీడీ రూపంలో ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా శ్రీ సివి రవికుమార్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఒప్పందంతోనే ఇది గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి డీడీకి సంబంధించినటువంటి నెంబర్లు, డేట్లు, వాళ్ళ ప్రాపర్టీ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ చెన్నై డిస్టిక్లో ఉన్నటువంటిది 1,44,00,000 విలువ చేసేటువంటి ప్రాపర్టీ, మరొకటి చెన్నైలో 2,09,00,000 ప్రాపర్టీ. సో ఇక్కడ కూడా ఇది చెన్నైకి సంబంధించి అక్కడ. సో ఈ రకంగా మరి డేట్ల వారీగా వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ సర్వే నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ప్రతిదీ కూడా డీడీ రూపంలో అంతా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా స్వామివారికి గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది వెంకటేశ్వర స్వామి టీటీడీ సంస్థకు. మరి ఇక్కడ ఎక్కడ దోచుకున్నట్టు? పోనీ 100 కోట్లు దోచుకున్నారు, అవకతవకలు పరకామణిలో జరిగినాయి అన్నారు కదా. మీరు పెట్టింది ఒకటే వీడియో, ఆ వీడియోలో కూడా వైసీపీ ఆ వీడియోలో కూడా తప్పు చేసినట్టు ఎక్కడా లేదు. ఆ సీసీ ఫుటేజ్లో కూడా దొరికింది అంతే 72,000. ఆ 72,000 కూడా పట్టుకుంది వైసీపీ హయాంలోనే. మరి గతంలోనే నేను చాలా చేశాను ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు కదా. అంటే మీరు గతంలో తెలిసి కూడా పట్టుకోకుండా ఉండడం చేతనే ఆ వ్యక్తి ఏం చేయలేనే విధంగా మళ్ళీ తప్పు చేసుకుంటూ వచ్చాడు అనుకోవాలా? గతంలో దొరికినా కూడా మీరు ఆ వ్యక్తి దగ్గర మీరందరూ పంచుకున్నారు అనుకోవాలా? ఏ రకంగా అనుకోవాలి? సో ఇక్కడ ఎవరు దొంగలు? ఇక్కడ ఎవరు స్వామివారి పవిత్రతను కాపాడుతున్నారు? ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు? ఇంతకన్నా సాక్ష్యాలు ఏమైనా కావాలా? అంటే స్వామివారిని కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు రాజకీయంగా వాడుతూనే ఉన్నారు. రాజకీయం చేయకండి, స్వామితో ఆటలు వద్దన్నా కూడా ప్రతిరోజు ఇదే పోస్ట్, ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన పోస్ట్. ఈరోజు కూడా తిరుమలలో అమావాస్య సందర్భంగా భక్తులు వస్తే వాళ్ళకు కనీస సౌకర్యాలు లేవు, తొక్కిసలాట జరిగిందనేటువంటి వార్తలు చూస్తున్నాం. మరి చేత కాదు మనకు. ఇప్పుడు అంతా ఏంటంటే ఈ టీటీడీ చైర్మన్ గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అవకతవకలు వాటికి సంబంధించి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఏదో ఒక అంశం మళ్ళీ తెరపైకి తీసుకురావాలి, వైసీపీ హయాంలో జరిగిందని చెప్పాలి అని చెప్పి ఇలాంటి రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళు. తల నరుక్కుంటా అంటున్నాడు ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు. నా హయాంలోనే జరిగిందని మీరు నిరూపిస్తే, సో వాస్తవాలు ఇవి ఆధారాలతో సహా మీకు చూపించడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.